అస్సలాము అలైకుం ఎవరీవన్, మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు కాసిస్ కిచెన్. ఇది వచ్చేసానండి గార్లిక్ చీజ్ బ్రెడ్ చేస్తున్నాను ఇవాళ. ఇది ఒక కొత్త రెసిపీ. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అయితే నేను ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక బౌల్లోకి వేసుకొని ఆ చిన్న బౌల్లో వేసుకున్నాను. ఆ బౌల్లోకి బటర్ కూడా యాడ్ చేసుకున్నాను. అమూల్ బటర్ యాడ్ చేశాను. అట్లాగే చీజ్ కూడా అమూల్ చీజ్ యాడ్ చేసుకుంటున్నాను నేను. అయితే ఇదైతే క్యూబ్స్ ఆల్రెడీ చీజ్ అనేది అంటే స్లైసెస్ కాదండి, క్యూబ్స్ ఆల్రెడీ వాళ్ళు కట్ చేసిన క్యూబ్స్ దొరుకుతుంది బయట. అయితే ఇందులోకి బటర్ ఏదైతే మనం గార్లిక్ బటర్ యాడ్ చేసింది ఉందో దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని దాన్ని బ్రెడ్ స్లైస్ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. ఇది మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక ఏదైతే మనం తీసుకున్నామో చీజ్, ఆ చీజ్ కూడా దీని మీద మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి. యాక్చువల్గా నేను దీని మీద చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేసుకోవాలి, నేను మర్చిపోయానండి. సో మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇంకేమన్నా దీనిపైన మీరు కార్న్ కానీ ఇంకేమైనా పెట్టాలంటే పెట్టుకోండి. నాకు మార్నింగ్ కుదరలేదు, కొంచెం హడావుడిలో చేసేసాను మా బ్రదర్ కోసం నేను దీన్ని. సో ఇలా మంచిగా మీ దగ్గర కొరియండర్ ఏమైనా ఉంటే యాడ్ చేసేసుకొని ఆల్రెడీ ప్రీ హీటెడ్, నేను మా దగ్గర ప్యాన్ ప్రీ హీటెడ్ పెట్టుకున్నాను నేను. ఒక 2 మినిట్స్ అట్లాగా దాని మీద పెట్టేసి లిడ్ పెట్టేయండి. ఒక 2 మినిట్స్కి అది మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. చెక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే బ్రెడ్ అనేది మాడిపోతుంది. ఆల్రెడీ మీరు చూసినట్టయితే నా బ్రెడ్ సైడ్స్ కొంచెం మాడిపోయింది. సో అట్లాగా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ చాలా బాగుంటుందండి. మా బ్రదర్కి నచ్చింది ఇది. మీరు ఒకసారి ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.